హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను చీరకుచ్చుల వీడియోస్తో వస్తున్నాను కదా. ఈ మధ్య అప్పుడు బాగా వచ్చినాయి, కానీ ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో ఇంకా తగ్గిపోయాయండి. సీజన్ కాదు కదా. సో ఈరోజు ఒక మంచి డిజైన్తో మీ ముందున్నాను. చూడండి, ముందుగా కాటన్ థ్రెడ్ తీసుకొని ఇట్లా 4 లైన్స్ తీసుకున్నానండి. దాన్ని చీరకి ముడి వేసేసాను. దానికి చిన్నది రౌండ్ బీడ్ అనమాట. ఇది రౌండ్ది స్మాల్ బీడ్ ఒకటి తీసుకున్నాను. అలాగే కొంచెం పెద్దది తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి చిన్నది ఇట్లా తీసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చీరకుచ్చులు ఉంది కదండి, ఇది ఇట్లా పెట్టేసుకున్నాను. మీకు ఈ చీరకుచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో ఉంది, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా తీసుకున్న తర్వాత పెద్ద బీడ్లో నుంచి సూదిని ఇటు పైనుంచి ఇటు మన సైడ్కి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే ఇట్లా కుచ్చు ఇట్లా ఉల్టా అయ్యి ఇట్లా వస్తుంది. అంటే పెద్ద బీడ్కి చుట్టూ 3 వైపులా ఈ చిన్న పూసలు ఉంటాయి అన్నమాట. అలానే ఇంకొక చిన్న పూస ఎక్కించుకొని ఇవి ఎంత దూరం వచ్చిందో చూసుకొని చెక్ చేసుకొని ఈ సూదితో మళ్ళీ అక్కడ ఒక ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది పెద్ద బీడ్ చుట్టూ 4 వైపులా చిన్న బీడ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ముడి వేసుకునేటప్పుడు మనం లాస్ట్లో ఎక్కించుకున్న బీడ్ ఉంది కదా, దాని కింద నుంచి దారం తీసుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ పూసలు వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాయండి. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి ఇట్లానే వేసుకోవాలి. చూసారా ఎట్లా చిక్కుబడిపోతుందో, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందులోనూ కాటన్ థ్రెడ్తో చిక్కుబడిందంటే ఇంకా అమ్ముడి రానే రాదు. ఖచ్చితంగా ఇంకా కట్ చేసేసుకోవాల్సిందే. ఇట్లా దాని కింద నుంచి తీసుకొచ్చుకోవాలి. అట్లా తీసుకొచ్చుకున్నట్లయితే మనకి పూసలు అనేది వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఒక లైన్గా ఉండి ఇట్లా వంకరగా తిరిగిపోతూ ఉంటాయి. చూసారా, ఇంకా అక్కడ ముడి వేసేసుకొని మళ్ళీ రెండో దానికి వెళ్ళిపోవటమేనండి. ఈ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇవి 3 కలర్స్ ఒక్కొక్కటి 3గా వేసుకుంటూ వెళ్ళాను. ఒక్కొక్క కలరు, అది కూడా 1 ఇంచ్ గ్యాప్తోనే వేసానండి. చాలా బాగా వచ్చినాయి దగ్గరగా చీరకుచ్చులు మాత్రం. అసలు మీరు కనుక నా ఛానల్ని మొదటగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా చూడండి. ఇక్కడ
చూడండి చీర మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది. నేను అది వేసిందంతా నైట్ వేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ వేసేసాను. ఊరు వెళ్తున్నామండి. సో మిడ్ నైటే వేయాల్సి వచ్చింది అర్జెంట్ అని చెప్పేసి. మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత అవ్వదు కదా. సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఊరు వెళ్తున్నాము. బాయ్. థ్యాంక్ యూ.